హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఒక డిజైన్ ఆల్రెడీ అవుతుంది ఇక్కడ, మీకోసం జస్ట్ ఆపాను. అవుతున్నప్పుడే నెక్స్ట్ ఏం డిజైన్ పెట్టుకోవాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదండి, అంటే పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ నేనైతే ఈ శారీ కస్టమర్ ఇచ్చారు. యాక్చువల్గా శారీ అంతా ఈ పర్పుల్ షేడ్ అండి, మీకు రివర్స్లో చూపిస్తున్నాను, రైట్లో చూపిస్తున్నాను కదా. శారీ అంతా పర్పుల్ షేడ్, ఈ పర్పుల్ అండ్ దాని పళ్ళు బోర్డర్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఈ లైన్లో ఇచ్చారనమాట. దీనికి మనం నెట్ డిజైన్ వేయాలి. నెట్ ఎలా వేయాలి అనేది మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నా ఛానల్లో నెట్ వీడియోలో ఉంటుందండి, బట్ ఇది కనిపించడం లేదని చాలామంది అంటున్నారు. పర్సనల్గా కాల్ చేసి మీరు నెట్ వేసే వీడియో నాకు ఏమి పర్సనల్గా కనిపించట్లేదండి, పూర్తిగా నెట్ ఉంటే పెట్టండి అంటున్నారు. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ డిజైన్ అయితే అయిపోయిన తర్వాత నేను ప్రాసెస్ ముందు ఆ డిజైన్ కంప్లీట్ అయ్యేలోపే శారీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ తీసుకున్నానండి. అండ్ జరీ అనమాట, ఈ శారీలో ఉన్న జరీ అండ్ సిల్క్ థ్రెడ్. ఈ జరీలు అయితే నేను ఇవి వాడుతున్నానండి, బాసన్ కంపెనీ. ఇది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అయితే. నార్మల్ సిల్క్ థ్రెడ్కి ఎంత బాగా నీట్గా వస్తుందో దానికి బాగానే ఉందన్నమాట. అండ్ ఇది శారీ కలర్, అండ్ శారీలో గ్రీన్ కూడా ఉందండి. బార్డర్లో ఇగోండి ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ అయితే అవసరం అవుతుంది, మనం యూజ్ చేద్దామని చేసుకున్నాను. యాక్చువల్గా డిజైన్ ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు, సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నాకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది. దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దానికి యూజ్ అయ్యే నెట్ తీసుకున్నాను. దీనికన్నా ముందు మనం కలర్ ఎట్లా ఫిట్ చేయాలని చెప్తున్నానండి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏవైతే వాడతాం ముందు బ్లౌజ్కి అవి తీసేసి అక్కడ అంతే తెంపేసి నాకు యూజ్ అయ్యే థ్రెడ్స్ అయితే నేను పెడుతున్నానండి. అంటే సిల్క్ ప్లేస్లో అండ్ జరీ థ్రెడ్ వచ్చేటప్పటికి జరీ ప్లేస్లో పెట్టేసి నెంబరింగ్ కోసమని ఇలా నాట్ వేసి నేను లాగేస్తాను. ఈజీగా మనకు అయిపోతుంది అనమాట. యాక్చువల్గా నేను కూడా 2-3 కలర్స్ ఎక్కువ కాంబినేషన్లో పెడతానండి, ఎందుకంటే ఎక్కువ పెడితే కూడా క్లమ్జీగా అనిపిస్తుంది. సో ఇదైతే ఒక చిన్న టిప్, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా నాట్ వేసి లాగేస్తే మనకి ఈజీగా థ్రెడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో డిజైన్ అనేది ఉంది నాకు. దీన్ని అయితే పెట్టేసి నేను సెర్చ్ చేస్తున్నాను, ఎక్కడుందో ఏంటో నాకు ఒక ఐడియా ఉంది. సో నేను దానికోసం ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా ఫస్ట్ ఆప్షన్లో ఇవన్నీ మేబీ మీకు ఫస్ట్ వేసిన వాళ్ళందరికీ తెలుస్తుందని చెప్పేసి త్వరగా పెట్టి స్కిప్ చేసేస్తున్నాను. నాకు కావాల్సిన డిజైన్ వెతుకుతున్నాను అనమాట. వెతికినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ 4 మోడల్స్లో ఉంది, అంటే విత్ నెట్తో ఉంది, నెట్ లేకుండా ఉంది, అండ్ నెట్ పైన లైన్స్ వచ్చి డిజైన్ ఉందన్నమాట. సో ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ వద్దు అన్నారు కాబట్టి హ్యాండ్స్ తీసుకోవడం లేదు. ఈ మొత్తం డిజైన్ నేను స్క్రీన్ పైన తీసుకుంటున్నాను, అంటే లైక్ మనం 4th ఆప్షన్ డిజైన్ వేస్తాం కదా, అందులో తీసుకుంటున్నానండి. అందులో నాకు ఏ డిజైన్ ఎలా వస్తుందో ఐడియా లేదు కాబట్టి నేను ఫస్ట్ 4వ నెంబర్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. మీకు ఇక్కడ చూస్తే మీకు కనిపించవచ్చు, ఇదిగోండి నెట్ పైన ఇలా లైన్స్ ఒకటి వచ్చింది, లైన్స్ లేకుండా ఒకటి ఉంది, అండ్ ఆల్ ఓవర్ బుటీస్తో ఒకటి ఉంది, బుటీస్ లేకుండా ఒకటి ఉందన్నమాట. సో నేను బుటీస్తో అండ్ నెట్ పైన వర్క్ వచ్చింది అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అనేది ఆల్రెడీ మీకు సెట్ చేయడం లాస్ట్ వీడియోలో చూసాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నేను ఇట్లా పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఫ్రేమ్ పైన వేసేసుకుంటున్నానండి. నెట్ ఫ్రేమ్ పైన వేసేసుకొని తర్వాత బ్లౌజ్ పీస్ మనకి ఏ పార్ట్లో మార్కింగ్ చేసుకుంటున్నామో ఆ పార్ట్ వేసుకుంటున్నాను. నేను అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోలేదు, తర్వాత ఫ్రేమ్ పైన చేసుకుందామని చెప్పేసి నేను ఇలా మొత్తం బ్లౌజ్ పీసు కింద నెట్ పీసు 2 అట్ ఏ టైం వేసుకొని ఫ్రేమ్ అయితే ఫిట్ చేసుకుంటున్నానండి. కింద ఫ్యూజన్ పేపర్ అయితే పెట్టలేదు, తర్వాత పెడదామని చెప్పేసి. ఇక్కడే మీరు ఫ్యూజన్ పేపర్ కూడా పెట్టేసుకోవచ్చు, బట్ నేను నెట్ దానికి ఫ్యూజన్ పేపర్ అనేది నేను తర్వాత న్యూస్ పేపర్ వేస్తాను అనమాట. నెట్వర్క్లో వచ్చేటప్పుడు న్యూస్ పేపర్ లాంటిది వేస్తాను. సో అందుకని నేను ఫ్యూజన్ పేపర్ కూడా పెట్టలేదు. ఫస్ట్ అంటే దీనికి ఫ్రేమ్ పెట్టినప్పుడు నెట్ వేసినప్పుడు కొంచెం ఆపోజిట్ సెక్షన్లో పెట్టుకొని తర్వాత కొంచెం నిదానంగా లాగి పెట్టాలండి. ఎక్కువగా లాగితే నెట్ అనేది కిందన ఎక్కువగా సాగిపోయి వర్క్ చేసినప్పుడు చిట్లిపోవచ్చు. అందుకనే నేను కొంచెం
మరీ టైట్కి కాదు, మరీ లూజ్కి కాదు, ఆ విధంగా ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఈ డిజైన్ అయితే మొత్తంగా ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్తో పాటు మీకు చూపిస్తున్నాను. మనకి కస్టమర్ మెజర్మెంట్స్ ఇచ్చారండి. మెజర్మెంట్ ప్రకారం నేను మార్క్ చేసుకుంటున్నాను. అండ్ బోట్ నెక్ ఇది కాబట్టి నేను బోట్ నెక్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఒకవేళ ఉంచుకోవాలనుకున్నా నేను ఎక్స్ట్రాగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ ఈ మార్కింగ్ కూడా మీకు లాస్ట్ వీడియోలో ఉంటాయి, అంటే బిఫోర్ వీడియోలో మీరు చూస్తే మార్కింగ్ కూడా ఉంటుందండి. నేను దానికోసం సెకండ్ ఆప్షన్లో డిజైన్ అయితే మనం మార్క్ చేసుకున్న క్లాత్ వైజ్ చేసుకుందాం అని చెప్పేసి, అంటే మార్కింగ్ ప్రకారం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇలా మార్క్ చేసుకొని డిజైన్ అయితే మొత్తం చూసుకుంటున్నానండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫ్రేమ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం సెట్ చేసుకున్నానండి. ఇది స్టార్ నెక్లా వస్తుంది కాబట్టి కొంచెం కిందకు వచ్చినా పర్లేదు అన్నట్టు సెట్ చేసుకుంటున్నాను. కొంచెం డీప్ అవుతుంది, బట్ ఫస్ట్ ఏంటంటే ఈ డిజైన్ మనకి ఫస్ట్ ఏం వేస్తుంది ఎలా వేస్తుంది ఒక ఐడియా ఉండదు కాబట్టి నేనేం చేశానంటే డిజైన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకున్నానండి. ఫస్ట్ మీరు కూడా ఎవరైనా అట్లా ఇదైతే మాత్రం ముందు డిజైన్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసుకొని ఫస్ట్ మనకి డిజైన్ ఎలా వస్తుంది, ఏ కలర్ ఎక్కడ వేస్తుంది అని చేయడానికి ముందు మనం ఫార్వర్డ్ చేసుకొని చూసుకుంటే డిజైన్ అయితే చాలా బాగా మనం ముందే అవగాహనతో వేసినట్టు ఉంటుందండి. నేను ఆ విధంగానే మొత్తం స్కిప్ చేసి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే డిజైన్ మొత్తం అవుటర్ అంతా వేసేస్తుంది, నెట్ పైన వర్క్ కాకుండా అవుటర్ అంతా వేస్తుంది. ఇంకో టిప్ కూడా ఉందండి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే అవుటర్ వేసేసాక కూడా మనం నెట్ కట్ చేసి వేయొచ్చు, బట్ నేను ఆ విధంగా వేయలేదండి. ఎందుకు అంటే మనం ఇంత వర్క్ చేసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెట్ పైన వర్క్ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు నెట్ కట్ అయిపోతే మొత్తం వర్క్ చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుందండి. సో అందుకనే నేను ఏం చేశానంటే మొత్తం అవుటర్ సైడ్ ఉన్న వర్క్ అంతా స్కిప్ చేసేసాను, అంటే ఫస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అనమాట. ఫార్వర్డ్ చేసేసి తర్వాత మనం నెట్ ప్లేస్ అంటే అవుటర్ లైన్ అంతా వచ్చిన తర్వాత అవుటర్ లైన్ వేయించి తర్వాత నేను నెట్ అనేది నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఒక ఐడియా, ఓకే నెట్ బాగానే వచ్చేసింది కాబట్టి ఇంక వర్క్ నీట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆ విధంగా నేనైతే చెక్ చేసుకున్నాను. మీలో ముందు అవుటర్ నెక్ వేసేసి తర్వాత నెట్ పైన వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ ఆ విధంగా కన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ ప్రకారం వేసుకున్నాను అనమాట. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ బిగినర్స్కి మాత్రం నేను చెప్పినట్టు చేస్తే కొంచెం బెటర్ ఏమో, కొంచెం టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి అంటే ఒకవేళ అది పాడైపోయింది అనుకోండి, మనకి నెక్స్ట్ టైం వేరేది ఇది అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అనమాట. నేను ఇగోండి నెట్ పైన కూడా వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇది మొత్తం స్కిప్ చేస్తున్నా. మనకి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ అవుటర్ వేయాలి. అవుటర్ అంటే నెట్ కట్ చేయాల్సిన ప్లేస్ అవుటర్ అనమాట. ఎంత ప్లేస్ వరకు వెళ్తుందో అవుటర్ అనేది వేయాలి. కొన్ని డిజైన్లు అనేది అవుటర్ ఫస్టే ఇచ్చేసి తర్వాత డిజైన్ మొత్తం వేస్తుందండి. బట్ ఇది ఏంటంటే నెట్ కోసం ప్లేస్ చేసి వేయలేదేమో ఈ డిజైన్లో. నాకైతే మాత్రం ఇలా వచ్చింది, దానికోసం నేను ఇంత శ్రమ పడాల్సి వచ్చింది అనమాట. మొత్తం స్కిప్ చేసుకుంటూ ఆపి అవుటర్ అంతా వేయించుకొని వేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూసారా అవుటర్ వేస్తుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట, అవుటర్ ఇప్పుడు వేస్తుందా అనే ఒక ఐడియాతో నేను మొత్తం ఇదంతా స్కిప్ చేసుకొని నీట్గా అవుటర్ లైన్ అయితే వేయించుకున్నాను అనమాట. అవుటర్ లైన్ వేయించుకున్న తర్వాత మాత్రమే మనం మళ్ళీ వర్క్ చేస్తే అవుటర్ కూడా థిక్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూసారా నేను మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసి మొత్తం అవుటర్ అంటే సగం పార్ట్ అవుటర్ వేసి మళ్ళీ ఇందులో వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇలా కాదు, ఫస్ట్ అయితే ఈ అవుటర్ వేయించేద్దామని చెప్పేసి నేను బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ ఫార్వర్డ్ చేసి డిజైన్ అయితే మళ్ళీ అవుటర్ వరకు వేస్తా అనమాట. సో ఆ విధంగా అక్కడ ఆపి కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆపి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ ప్లేస్ వరకు ఆపి నేను వర్క్ అయితే స్టార్ట్ చేసా. వర్క్ ఇక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్మెంట్ అడ్జస్ట్ చేసుకుంటూ నేను వర్క్ అయితే ఇక్కడ ప్లేస్ స్టార్ట్ చేశానండి. ఇలా ఫస్ట్ ఈ లైన్తో అయితే వేసేస్తుంది. మనకి ఇలా ఫస్ట్ అవుటర్స్ అనేవి 2 times వేసుకోవడం వల్ల కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే కింద నేను ఫ్యూజన్ పేపర్ పెట్టలేదు ఇక్కడ. తర్వాత ఈ నెట్ కట్ చేసిన తర్వాత ఫ్యూజన్ పేపర్ అనేది నేను పెడతాను. యాక్చువల్గా ఫ్యూజన్ పేపర్ కాదండి, కింద న్యూస్ పేపర్ పెట్టాను. నీట్గా మనకి తర్వాత రిమూవ్ అయిపోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అనమాట. సో ఆ విధంగా నేను కొన్ని నెట్వర్క్ వేసేటప్పుడు
చాలా కొన్ని టిప్స్ పాటిస్తే మనకి యూజ్ అనేది బాగుంటుందండి. అంటే చాలా నీట్గా తక్కువ టైంలో అండ్ నీట్ ఫినిషింగ్తో వేయొచ్చు మనం. నేను ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. నెట్ పైన వర్క్ చేసినప్పుడు కూడా స్పీడ్ అనేది కొంచెం తక్కువలో వేయండి. ఎందుకంటే నెట్ పైన వర్క్ చేసినప్పుడు చిక్కుబడింది అనుకోండి, మళ్ళీ ఆ నెట్ అనేది డెలికేట్గా ఉంటుంది కాబట్టి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మన వర్క్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు, నేను మార్కింగ్ చేసిన దానిపైన వచ్చింది. కొంచెం ఎక్కువగానే వస్తుంది, హై నెక్ కాబట్టి పై వరకు వస్తుంది, కొంచెం డీప్ అదేసి. సో ఈ విధంగా నేను స్కిప్ చేసుకుంటూ అవుటర్ పార్ట్ అనేది నేను వేసుకున్నానండి. ఇదిగోండి, ఇదంతా మళ్ళీ స్కిప్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ డిజైన్ ఇలా యూజ్ చేసుకుంటున్నాను కదండి, దీనికి సపరేట్గా వేరే డిజైనర్లు ఫస్టే నెట్ పార్ట్ అనేది ఇచ్చేస్తారు, నెట్కి అవుటర్ లైన్ పార్ట్ అనేది ఇచ్చేస్తారనమాట. బట్ ఈ డిజైన్లో నా దగ్గర ఉన్న డిజైన్ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ విధంగా కష్టాలు పడుతుంది అనమాట. కానీ కొన్నిటికి ఏంటంటే ముందే అవుటర్ పార్ట్ అనేది ఇచ్చేస్తారు. నా వీడియోలో మీకు చూడొచ్చు, కొన్ని ముందే అవుటర్ లైన్ వచ్చేస్తుంది. నేను ఈ విధంగా స్కిప్ చేసుకుంటూ, ఇది యాక్చువల్గా చూసారా, మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మీకు నెట్ పార్ట్ అనేది, నెట్ అవుటర్ లైన్ అనేది ఇచ్చిందనమాట. సో నేను అంతవరకు స్కిప్ చేసుకున్నాను. మీకు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో ఇప్పటికీ లెందీ అయిందండి, అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. కానీ చాలా టైం పట్టింది నేను ఈ పార్ట్ అనేది వేయడానికి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే వర్క్ చేశాను, హ్యాండ్స్కి అయితే వర్క్ చేయలేదు. దీని వరకు నేను 600 ఛార్జ్ చేశానండి, నెట్ వితౌట్ నెట్ అనమాట. సో ఈ నెట్ పార్ట్ వచ్చిన తర్వాత చాలా నీట్గా కట్ చేశాను. ఇది తీయడానికి నా దగ్గర మేబీ ఆప్షన్ లేక, అంటే నేనే వర్క్ చేసుకుంటూ చేయడం వల్ల నాకు ఇలా చేయడం అవ్వలేదు, అందుకని మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒక లేయర్ కింద నెట్ ఉందండి, అది పర్పుల్ కలర్ అవ్వడం వల్ల మీకు కనిపించడం లేదు. సో ఈ కార్నర్లో నేను కొంచెం జాగ్రత్తగా నీట్గా ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్ ప్రకారం మొత్తం కట్ చేశాను. అండ్ మనకి ఇది చేయికి తగులుతుంది అనుకుంటే కొంచెం పై వరకు జరిపి కూడా మన ప్లేస్మెంట్ పెట్టుకోవచ్చండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ సేమ్ యాసిటీస్ గో టు స్టార్టింగ్ పాయింట్ అనగానే మనకి సేమ్ యాసిటీస్ మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చి సెట్ అయిపోతుంది. అయ్యో మళ్ళీ ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది కదా అని అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇది బిగినర్స్ వరకు చెప్తున్నానండి, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, బిగినర్స్కి చెప్తున్నాను. నా వీడియోలు మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అనేది నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ ఎవరికైనా యూజ్ అవుతున్నాయి అంటే చిన్న కామెంట్ చేయండి, కామెంట్ కాకపోయినా అట్లీస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి కొంతమందికి నా వీడియోస్ ఫార్వర్డ్ అవుతాయి అండ్ నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను నీట్గా ఇలా అయితే మొత్తం ఫినిష్ చేశానండి. మనకి ఒక చెయ్యి వాటాలు ఉంటాయి కదా, నాకైతే ఈ చేత్తో ఇటు సైడ్ అంతా చాలా నీట్గా చేశాను. చాలా చిన్న కార్నర్ వైపు కొంచెం అయితే క్లాత్ అయితే ఉన్నది, ప్రాబ్లం లేదు, తర్వాత తీద్దామని చెప్పేసి అలా ఉంచేశాను. సో ఇలా అయితే నేను న్యూస్ పేపర్ అయితే పెట్టుకుంటున్నానండి. న్యూస్ పేపర్ పెట్టుకొని పేపర్ని అయితే కరెక్ట్గా మొత్తం డిజైన్ అంతటికీ వచ్చేటట్టు పెట్టుకొని బాబిన్ ఫిల్గా ఉందా లేదా అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం గో టు స్టార్టింగ్ పాయింట్, అంటే గో టు జీరోకి వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి యాజ్ యూజువల్ మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ డిజైన్ మనం ఎలా వేస్తామో అలాగే వర్క్ స్టార్ట్ చేసేయచ్చు. కానీ నెట్ పైన వచ్చినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను వేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ ప్రిన్సెస్ కట్ కోసం అని వేస్తున్నాను. ఎలా ఉంది వీడియో అనేది చిన్న కామెంట్ చేయండి, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.